హాయ్ అండి అందరికి. వెల్కమ్ బ్యాక్ టు ఐషు వ్లాగ్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. సో నాకైతే ఇక్కడ చూస్తున్నారా, తల అంతా కూడా చెడిపోయి వాచిపోయి తిక్క పట్టేసింది అనమాట. అలా ఉంది నా పరిస్థితి ఇక్కడ. సో ఏంటి అనుకుంటున్నారా? సో చూస్తున్నారండి, నేనైతే ఇక్కడ బెడ్రూమ్ లో మంచం పైన మొత్తం అన్ని కూడా ఇంకా బట్టలే వేసేసుకొని కూర్చున్నాను అనమాట. ఎన్నిసార్లు అండి, వీక్లీ 2 times సర్దుతాను అనమాట. కానీ మరి అన్ని పీకి పందిరేస్తామన్నమాట. సో ఇంకా ఇంట్లో ఎవరు ఉండరు, నేను ఒక్కదాన్నే ఉంటాను. అయినా కూడా నేనే పీకుతాను, నేనే సర్దుతాను, నేనే పీకేస్తాను, నేనే సర్దేస్తాను అనమాట. ప్రతిసారి ఇదే గొడవ. నాకైతే అసలు బట్టలన్నీ తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా పడేయాలనిపిస్తుంది అనమాట. సో ఇంక ఇవన్నీ కూడా బాబువి అన్నీ ఇంకా మడత పెట్టేశాను. సో ఎందుకంటే మడత పెట్టేసేటప్పుడు ఎందుకు నేను వీడియో షూట్ చేయలేదంటే, ఇంకా మీరే తిట్టుకుంటారేమో, ఎప్పుడు కూడా ఇదే చూపిస్తారు అనేసి తిట్టుకుంటారేమో అని నేను వీడియో షూట్ చేయలేదు. తర్వాత అనిపించింది, నా లైఫ్ స్టైలే అది కదా, నా యూట్యూబ్ ఛానల్, నా యూట్యూబ్ నేను చేస్తున్నదే అదే కదా. సో నేను చేసే ప్రతి వర్క్ కూడా మీతో షేర్ చేసుకోవాలి కదా అని నాకైతే ఇంకా గుర్తొచ్చింది అనమాట. సో ఎవరైనా తిట్టుకొని ఏమైనా చేసుకుని నా పని నేను చెయ్యాలి కదా. నా లైఫ్ స్టైల్ అంటే నేను నా యూట్యూబ్ జర్నీ అంటేనే అది, నేను చేసే ప్రతి ఒక్క పని మీతో షేర్ చేసుకోవడమే అనేసి అయితే ఇంకా స్టార్ట్ చేశాను అనమాట షూట్ చేయడము. ఇంకా కొన్ని మడత పెట్టేశాను, కొన్ని ఇంకా మడత పెట్టేసి ఉన్నాయన్నమాట. సో ఇంకా బాబు అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ బాబు అన్ని కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఎందుకంటే చూడ్డానికి చిన్నగా ఉంటాయి కానీ వాటితోనే ఎక్కువ పని ఉంటుందండి. వాష్ చేయాలన్నా కూడా అవే కష్టంగా ఉంటాయి, మడత పెట్టాలన్నా కూడా ఆ చిన్ని బట్టలే చాలా టైం తీసుకుంటాయి అనమాట. అంటే చాలా కష్టంగా కూడా ఉంటుంది. సో ఇంకైతే ఇవైతే ఇక్కడ పెడుతున్నటువన్నీ కూడా ఇంకా డైలీ వేర్ అనమాట బాబువి. అవతల సైడ్ పెట్టినటువన్నీ కూడా ఇంకా న్యూ డ్రెస్సెస్ అనమాట. ఇంక ఇవన్నీ కూడా డైలీ వేరు. ఇంకా మామూలుగా ఇంకా డైలీ వేర్ అన్నా కూడా బాబు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంకా మామూలు యూనిఫామే ఉంటుంది. ఇంకా ఇవి వచ్చేసి ఇంట్లో ఉన్నప్పుడు సో అప్పుడు మాత్రమే యూజ్ చేసేటి ఇవన్నీ కూడా. ఇంకా అవన్నీ కూడా కొత్తవన్నీ కూడా అవతల సైడ్ పెట్టేస్తాను. ఇంకా డైలీ వేర్ అన్ని కూడా యువతల సైడ్ నీట్ గా సర్దిస్తాను. ఇంకా పైన ఉన్నటువంటి 2 racks వచ్చేసి నావే అనమాట. అవి నా డైలీ వేర్ అనమాట. ఇంకా అవతల సైడ్ ఉన్నటువంటి ఇంక శారీస్, ఇంకా అక్కడ వచ్చేసి కొత్త డ్రెస్సులు వస్తే అక్కడ ఉంటాయి అనమాట. శారీస్ కూడా నేను అన్ని కూడా తెచ్చుకోలేదండి, ఎందుకంటే నేను నీట్ గా పెట్టుకొని అనేసి మా అమ్మ అయితే అసలు అంటే పట్టు శారీస్ ఇలాంటివన్నీ కూడా ఇవ్వదనమాట. సో అక్కడే ఉంటే సేఫ్ ఉంటాయి అన్నట్టు నేను అక్కడే పెట్టేసి వస్తాను అనమాట. ఇంక ఇక్కడ కూడా ఉంటాయి కొన్ని, అక్కడ కొన్ని ఉంటాయండి. సో ఇదనమాట. ఇంక ఇలాగైతే ఇంక బాబు అన్ని కూడా సర్దేస్తున్నాను. ఇది వచ్చేసి పాత సంవత్సరం వీడియో అండి. సో ఈ వీడియోలో వచ్చేసి హాఫ్ వీడియో వచ్చేసి న్యూ ఇయర్ వీడియో ఉంటుంది, హాఫ్ వీడియో వచ్చేసి ఓల్డ్ ఇయర్ ఈ వీడియో ఉంటుందండి. రెండు కూడా కమెంట్ చేశాను. సో ఇయర్ మారినా ఏది మారినా మన బతుకులు మాత్రం మారవండి. మన ఆడవాళ్ళ బతుకులే ఇలా ఉంటాయి. సో ఏది మారినా మన పని మనమే మారదు మనకు అసలు. సో మారాల్సింది ఓన్లీ క్యాలెండరు, డేట్స్, మంత్స్, ఇవి తప్ప ఇంక మన బతుకు మారదు, మన వర్క్ మారదు, మన ఇల్లు మారదు, మన మనసు మారదు అన్నట్టు ఉంటుంది అనమాట. మన ఆడవాళ్ళకైతే ఇలాగే ఉంటుంది. సో ఎవరికి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకైతే మాత్రం అలానే అనిపిస్తుంది అనమాట. సో ఇంక ఇవన్నీ కూడా ఇంకా అంటే ఓల్డ్ ఇయర్ లో అనమాట ఈ వీడియో వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నటువంటిది. సో ఇంకా అంటే రేపు న్యూ ఇయర్ అనగా ఇంకా ముందు రోజు ఇవన్నీ కూడా సర్దుకున్నాను అనమాట. సో ఇంకా పైన అన్ని కూడా సర్దాలి, అవైతే ఇప్పుడు కాదండి. సో ఓన్లీ ఇంకా బాబువి, ఇంకా కొన్ని ఇంకా నావి, కొన్ని బాబువి మాత్రమే సర్దుకుంటున్నాను. ఇంకా ఇక్కడ కనిపిస్తున్న చూడండి పైన మా హస్బెండ్ అనమాట. అవి సర్దాలంటే 1 day మొత్తం సరిపోతుందేమో. ఇంకా అవి కూడా వాటి జోలు కూడా ఇప్పుడైతే వెళ్ళను నేనైతే. ఇంక ఇక్కడ మంచం పైన పీకేసుకున్నాను కదా, సో అవన్నీ కూడా ఇంకా సర్దేసుకుంటాను. ఇవి సర్దడానికి నాకు ఒక 2 hours అయితే పట్టిందనమాట, మడతలు వేసుకొని ఎక్కడివక్కడ సర్దడానికి. ఇంకా నావి కూడా కొన్ని డ్రెస్సెస్ అవి ఇవి అన్ని కూడా ఇంకా సర్దేసుకోవడమే అనమాట. ఇంకా మళ్ళీ ఇంకో నెక్స్ట్ రోజు వచ్చేసి ఇంకా మా హస్బెండ్వి, తర్వాత నావి ఇక్కడ పైన కనపడుతున్నాయి చూడండి 2 racks లో, అవన్నీ కూడా ఇంకా నెక్స్ట్ డే ఎప్పుడైనా సర్దుకోవాలండి. ఇప్పుడైతే పీకి పందిరేసిన డ్రెస్సెస్ అన్ని సర్దుకుంటున్నాను అనమాట. సో ఇంకా మా హస్బెండ్ ఇప్పుడు ఎలాగో అంటే మాల వేసుకున్నారు కాబట్టి ఇప్పుడు తన బట్టలు అయితే అవసరం లేదు కాబట్టి ఎట్లా అంటే అట్లా పడేసాము. తను ఇంకా మాల కంప్లీట్ అయ్యే లోపు ఇంకా అన్ని కూడా నీట్ గా సర్దేసి ఐరన్ చేసేసి అయితే పెట్టేసేయాలన్నమాట. లేకపోతే ఇంక మా ఆయన అరచేస్తాడు. సో ఇంకా టైం ఉంది కదా, 1 week 10 days అలా ఉంది అనమాట. మా ఆయన మాల కంప్లీట్ అయిపోయేపటికి ఆ పాటికి ఇంకా ఈ పైన ఉన్నటువంటి 3 racks లోనూ ఇంకా సర్దుకుందాము అనేసి అయితే నేనైతే అనుకున్నాను అనమాట. ఇక్కడైతే బాబు అన్ని కూడా చాలా టైమే పెట్టిందండి. చిన్నవైనా కూడా మడత పెట్టడానికి చాలా టైం తీసుకుంటాయి. ఇంక ఇక్కడైతే అన్ని ఇంకా బాబు అయితే అన్ని సర్దేశాను. ఇంక ఇక్కడైతే నా ఉన్నాయన్నమాట అన్ని కూడా. సో ఎప్పుడైనా సరే అండి, వాష్ చేయడం అయితే మంచిగా వాష్ చేసేస్తాను ఎప్పటివప్పుడే, కానీ సర్దుకోవాలంటే మాత్రం చాలా కష్టంగా ఉంటుంది. ఇంకా పైన శారీస్ కూడా చూడండి, శారీస్ అయితే చాలా డేస్ అయింది
అనమాట, సర్దలేదనమాట. ఇంక ఇక్కడైతే అవన్నీ కూడా ఇంకా డ్రెస్సెస్ అన్ని కూడా ఇంకా పీకేస్తున్నాను, మరి కూడా నీట్ గా సర్దేస్తాం అనేసి. ఈ డ్రెస్సెస్ అన్ని కూడా ఇంకా నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలాగా వేసుకుంటున్నాను అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు డైలీ వేర్ డ్రెస్సెస్ అయితే కాదు ఇవన్నీ కూడా. సో ఇంకా అవి కూడా నీట్ గా వేసేసి ఇంకా సర్దుకుందాం అనేసి అయితే ఇంకా నీట్ గా టవల్ అయితే పేపర్ వేసేదాన్ని. పేపర్ వేసి మా బాబు ఎప్పుడు కూడా అంటే తను ఇక్కడ మంచం పైన ఆడుకుంటుంటారు, ఇంకా డోర్స్ అలాగా ఇలా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా తన పేపర్స్ అన్ని కూడా చింపేశాడు అనమాట. సో అందుకే నేను కింద బాబుకు దొరికేటివన్నీ కూడా పేపర్స్ వేయకుండా క్లాత్స్ వేసుకుంటాను అనమాట. సో మనకు ఓల్డ్ టవల్స్ కానీ అలా ఉంటాయి కదా, అవే వేసేసి ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా పైన ఉన్నట్టుకైతే ఇంకా పేపర్స్ వేసాను. ఇంకా బాబు అయితే అన్ని చింపేస్తాడు అనమాట బాబు పేపర్స్ వేస్తే. సో అందుకోసం ఇంకా అలాగైతే ఇంకా టవల్ అదేసి ఇంకా క్లీన్ చేసుకున్నాను అనమాట. సో ఇవన్నీ కూడా ఇంక నా డ్రెస్సెస్ అండి, కొన్ని కొత్తవి ఉన్నాయి, కొన్ని పాతవి ఉన్నాయి, అన్ని మిక్స్డ్ ఉన్నాయి అనమాట. సో అన్ని కూడా ఇంకా సర్దుకుంటున్నాను. సో ఇదనమాట. సో ఇంట్లో ఉంటే మాత్రం నేనైతే అస్సలు ఖాళీగా ఉండను, ప్రతి ఒక్క వీడియోలోనే మీతో చెప్తూనే ఉంటాను. నేనే కాదండి, ప్రతి ఆడవాళ్ళు అంతే అనమాట. సో సరేలే ఈరోజు ఏం పని లేదులే, మనం అంటే ఫ్రీగా ఉండొచ్చు అనుకుంటాం, కానీ ఫ్రీగా ఉన్నా కూడా మన మనసు ఉండనివ్వట్లేదు అనమాట. ఈ పని చెయ్యి, ఆ పని చెయ్యి, వెళ్ళు అని మన మనసు తోచేస్తుంది, మనల్ని ముందుకు తోస్తుంది అనమాట. అలా ఉంటుంది పరిస్థితి, మన ఆడవాళ్ళ పరిస్థితి అయితే. ఇంకా ఏం చేస్తాం చెప్పండి, మనం చేయాల్సిందే ఇదే కదా. సో ఇయర్లు మారిన, తరాలు మారిన, డేస్ మారిన, రోజులు మారిన, ఎన్ని వీక్స్ మారినా, ఎన్ని ఇయర్స్ మారినా మనకు మాత్రం ఇదే పని, మన తలరాత మాత్రం మారదండి మన ఆడవాళ్ళకు. సో ఇంట్లో పని మనకు ముఖ్యం అన్నమాట. ఇంకా అంతే అండి, హౌస్ వైఫ్ అన్నాక ఇదే పరిస్థితి అనమాట. నేనైతే ఇంకా అన్ని సర్దేస్తున్నాను కదా. సో అన్ని కూడా నీట్గా అన్ని డ్రెస్సెస్, ఫ్యాంట్స్, లెగ్గిన్స్ ఎక్కడంటే అక్కడే ఉన్నాయండి. మరి ఒక్కరోజు మొత్తం అన్నీ కూడా ఒకరోజు సర్దేసుకోవాలి. అది ఎప్పుడు వీలవుతుందో తెలియదు, కానీ మా ఆయన అయితే తిట్టకుండా తిడతారనమాట ఈ బట్టలు చూసినప్పుడు. ఎప్పుడు కూడా ఎందుకు అలాగ అన్ని నీట్గా సర్దుకోవచ్చు కదా అనేసి ఎన్నిసార్లు సర్దుతానండి. మరి ఇప్పుడు నేను సర్దాను కదా, ఏదైనా ఒక డ్రెస్ వేసుకోవాలి అనుకో, ఒక ప్యాంట్ కానీ ఒక చున్నీ కానీ ఏదైనా దొరకలేదనుకో, ఇంక అన్ని కూడా పీక్ పందిరేసాను అనమాట. ఇంకా అలా చేస్తే ఎక్కడ నీట్ ఉంటాయి చెప్పండి. ఒకసారి ఏమో లాస్ట్ టైం మా అమ్మ వచ్చినప్పుడు అన్ని నీట్గా శారీస్ అన్ని కూడా సర్దేసి వెళ్ళింది. ఈ మధ్యలో మనకి ఇంకా గుడులు, గోపురాలు, పూజలు ఎక్కువైపోయాయి కదా. సో ఇంకా మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా శారీస్ కట్టుకుంటాం కాబట్టి నేనైతే ఖచ్చితంగా కట్టుకుంటాను అనమాట. ఇంకా ఆ శారీస్ అన్ని కూడా ఇంకా అలా పీకేసుకున్నాను అనమాట. ఇంకా అవన్నీ కూడా నెక్స్ట్ టైం ఎప్పుడైనా వీడియో కూడా అది కూడా తీస్తానండి. అసలు శారీస్ అన్ని కూడా సర్దినప్పుడు ఎప్పుడైనా వీడియో తీసాను. పైన 2 racks లో శారీస్ ఉన్నాయన్నమాట. సో 1 rack కనపడుతుంది మీకు, ఇంకా పైన 2 racks లో ఉన్నాయి. ఇక్కడ కూడా శారీ ఏది కట్టుకోవాలి అనేసి అయితే నేను ఆ రోజు టెంపుల్కి వెళ్ళాలి అనుకున్నాం అనమాట. అంటే టెంపుల్లో ఆ రోజు ఏదో పూజ చేస్తారనమాట. సో అందుకే వెళ్ళాలి అనుకున్నాను. అప్పుడు కూడా థింక్ చేస్తున్నా ఏ శారీ కట్టుకోవాలి అన్నట్టు. ఇంకా పైన చూస్తున్నాను అనమాట. ఇక్కడ అలాగా అయిపోయింది, శారీ కూడా తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 31st నైట్ అండి వీడియో వచ్చేసి. ఇంకా 31st నైట్ ఇంకా అలా బయటకి అయితే వెళ్ళామన్నమాట. మా అనంతపూర్లో ఫేమస్ ఏంది అంటే టవర్ క్లాక్ అనమాట. సో టవర్ క్లాక్ అయితే మంచిగా రెడీ, లైటింగ్స్ అయితే వేసేసి మంచిగా రెడీ చేశారనమాట. సో అందుకే అలా చిన్నగా క్లిప్ అయితే తీసుకున్నాను. ఇంకా ఇన్స్టాగ్రామ్లో కూడా రీల్ పోస్ట్ చేశాను అనమాట ఇదే వీడియో. ఇంకా అందుకే ఇంకా యూట్యూబ్ వీడియోకి కొంచెం సగమే వచ్చిందండి. సో నేను రీల్ కోసం తీసుకున్నాను కదా, సో అది కూడా మీతో ఇంకా షేర్ చేసుకుందాము అనేసి అయితే ఇంకా అది కూడా షేర్ చేసుకున్నానండి. ఇంకా బయటకు వెళ్ళాము, అది కూడా బాబుకి డ్రెస్సెస్ తీసుకోవడానికి వెళ్ళాము అనమాట. బాబు డ్రెస్సెస్ కోసం బయటకు వెళ్ళేసాము. ఇంకా అలాగే ఇంకా టవర్ క్లాక్ దగ్గర కూడా వెళ్ళేసి వద్దాము అనేసి అయితే ఇంకా వెళ్ళామన్నమాట. అదండి ఇంకా బాబు డ్రెస్సెస్ తీసుకొచ్చేసి ఇక్కడైతే మేము ఫుల్గా ఆ రోజు నైట్ అయితే బాగా ఎంజాయ్ చేసామండి, బాగా డాన్సులు చేసాము. సో చూడొచ్చు ఇక్కడ వచ్చేసి మా హస్బెండ్ ఉన్నారు కదా, వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. భోజనం కూడా అక్కడైనా చేశాను, బట్ నేను అదేది కూడా షూట్ చేయలేదు, మర్చిపోయానండి. నేనైతే ఎవరైనా కలిసినప్పుడు ఇంకా షూట్ చేయాలనిపింది నాకు. ఇంకా వాళ్ళలో కలిసిపోయి ఉంటాము, అక్కడ బిజీగా అయిపోయి ఉంటాం కాబట్టి ఇంకా అది మర్చిపోయాను. ఇక్కడైతే ఇంకా ఇది కూడా ఎలా తీసామంటే వీడియో మా హస్బెండ్ తీస్తారనమాట. సో డాన్స్ చేస్తున్నారు కదా, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, మనకు మెమొరబుల్ గా ఉంటుంది అనేసి అయితే ఇంకా వీడియో అంటే రీల్ కోసం, ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం తీసారనమాట ఇవన్నీ కూడా. సో ఇది కొంచెం చిన్నగా క్లిప్ అయితే యాడ్ చేశాను అనమాట. ఫుల్ ఎంజాయ్ చేసామండి ఆ రోజు అయితే, చాలా బాగా చేసాము. సో కేక్ కటింగ్ అవన్నీ ఉన్నాయి. సో కేక్ కటింగ్ చేసాము, తర్వాత అంతా చాలా మంది అంతా భోజనాలు అన్ని చేశారనమాట. వాళ్ళే మా కోసం పలావ్, వెజ్ పలావ్ అన్ని కూడా చేశారు.
ఇంకా బోన్ చేసేసి కొద్దిసేపు డ్యాన్స్ చేసేసి కేక్ కటింగ్ చేసేసి ఇంటి దగ్గరకు వచ్చేటికి మాకైతే 2 అయిందనమాట. సో మిడ్ నైట్ అయిపోయింది. సో ఆ టైం వరకు ఫుల్ ఎంజాయ్ చేసామండి. ఇక్కడైతే చూసారు కదా, మా బాబు కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా నైట్ అయితే 2కి అయితే వచ్చామండి. సో ఇంకా ఇది వచ్చేసి జనవరి 1 అనమాట. ఫస్ట్ డే న్యూ ఇయర్ రోజు అండి. టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు కూడా. ఇక్కడైతే లేడీస్కి అందరికీ కూడా మంచిగా గేమ్స్ బాగా ఎంజాయ్ చేసామండి ఇక్కడైతే. ఇంకా ఇదైతే టెంపుల్ పైన అనమాట. సో టెంపుల్ కింద అంటే పూజ జరుగుతూ ఉంది అక్కడ. ఇంకా పూజ కంప్లీట్ అయిపోయాక ఇక్కడ పైన అంతా కూడా సో లేడీస్ కి అయితే చాలా బాగా ఎంజాయ్ చేయడానికి అయితే బాగుంది ఇక్కడ. సో ఇంకా చైర్స్, మ్యూజికల్ చైర్స్ అండ్ నంబరింగ్స్ ఇలా మొత్తం అంతా కూడా గేమ్స్ అయితే చాలా టైం అంటే చాలాసేపు బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇది ఏంటంటే రౌండ్ గా డ్యాన్స్ వేస్తూ మనం రౌండింగ్ చేయాలన్నమాట. మధ్యలో వాళ్ళు నంబర్స్ చెప్తారనమాట. 1 అని చెప్పారనుకో ఒక్కరే నిల్చుకోవాలి. అంటే 2, 3, 4, 5 అని చెప్పారనుకో 5 చెప్తే 5 మెంబర్స్ ఒక దగ్గర, ఇంకో 5 మెంబర్స్ ఒక దగ్గర, అలాగా 3 చెప్తే 3 మెంబర్స్ అలాగనమాట. సో అలాగండి చాలా బాగా ఎంజాయ్ చేసాం అనమాట మొత్తానికైతే. సో ఇదండి, ఇంకా ఇది ఒక్క రోజు కదా ఎంజాయ్ చేసేది అన్నట్టు ఏజ్తో సంబంధం లేకుండా అందరూ కూడా డ్యాన్స్లు చేసేసారనమాట. ఇంకా ఫైనల్ లాస్ట్ రౌండ్ ఇది వచ్చేసి. ఇంకా లాస్ట్ రౌండ్ అంతా కూడా చిన్న పిల్లలు అలాంటి వాళ్ళు అయితే ఇంకా ఇది మ్యూజికల్ ఈ గేమ్ అయితే ఆడుతున్నాం అనమాట. చాలా అంటే చాలా అసలు హ్యాపీగా ఉంది. అసలు ఎప్పుడు కూడా నేనైతే ఇలా ఎంజాయ్ చేయలేదండి. ఇదే ఫస్ట్ టైము. 31st నైట్ ఫుల్ ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత న్యూ ఇయర్ రోజు అనమాట. ఆ రోజు కూడా ఫుల్ ఎంజాయ్ చేసామన్నమాట. సో ఫస్ట్ టైం నేనైతే ఇలా చేయడం, బయటకు వెళ్ళడం, ఇలా గేమ్స్ ఇలా అన్నిట్లోనూ పార్టిసిపేట్ చేయడం అయితే ఇదే ఫస్ట్ టైం అండి. సో ఇదన్నమాట, ఇలా చేసాము. ఈ వీడియోలో 2 ఇయర్స్ వ్లాగ్ అనమాట ఇది. ఇంకా రెండింటిని కూడా నేను ఇంకా యాడ్ చేసేసాను. సో ఇదండి, ఇలా మేమైతే ఎంజాయ్ చేసామన్నమాట. అండ్ మీరు కూడా ఎలా చేశారు, ఏంటి సెలబ్రేషన్ ఎలా చేసుకున్నారు, అండ్ న్యూ ఇయర్ ఫస్ట్ రోజు ఎక్కడికైనా టెంపుల్కి వెళ్ళారా అనేది కూడా నాతో షేర్ చేసుకోండి మీరు కూడా, ఎందుకంటే మెమొరబుల్గా ఉంటుంది కాబట్టి. సో ఇదండి, ఇంకా నెక్స్ట్ వీడియోలో కూడా మనం మంచిగా మాట్లాడుకుందాము. సో అంతవరకు ఈ వీడియో ఎవరైనా చూడకుంటే అండ్ పాత వీడియోలు కూడా ఎవరైనా నా వీడియోస్ చూడకుంటే అండ్ ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కూడా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్స్ చేయండి, అన్నీ కూడా సపోర్ట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆంటీ వాళ్ళు కూడా, అందరూ కూడా. అసలు ఏజ్తో అయితే సంబంధం లేదండి. సో చూడొచ్చు ఇక్కడ చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు కూడా డ్యాన్స్లు అయితే కుమ్మేస్తున్నారనమాట. ఇంకా ఇందులో నాకే అండి అస్సలు డ్యాన్స్ రాదనమాట, బట్ అలాగ మేనేజ్ చేస్తున్నాం అనమాట. సో ఇదండి, ఇలా అయితే నేనైతే న్యూ ఇయర్ రోజు ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ మీరు ఎలా చేస్తారని కూడా కామెంట్ చేయండి. సో ఇక్కడైతే ఇంకా నంబర్స్ చెప్తున్నారు, ఇంకా ఫుల్గా నవ్వుకున్నాం అనమాట. ఏంటంటే ఇక్కడ ఒకరికొకరు ఇగ్గేసుకుంటున్నారు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను అనుకో, వేరే అక్క వచ్చేసి ఇక లాగేసుకుంటుంది అనమాట, అలాగండి. సో ఫైనల్లీ ఇంకా నేను కూడా అవుట్ అయిపోయాను అనమాట. సో ఆ వీడియో కూడా షేర్ చేసుకోవాలనుకున్నాను, కానీ ఆ వీడియో లేదు ఇందులో. నేను ఫైనల్లీ అవుట్ అయ్యానండి. సో ఇంకా ఫుడ్ అంతా కూడా అక్కడే చాలా బాగుంది. సో ఫ్రెండ్స్ ఇదండి నా వీడియో. మీకు నచ్చింది అనుకుంటా. నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు ఐషు వ్లాగ్స్ అండి. బాయ్ అందరికి.